అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేదే అదేదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ, నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియోటైప్ ఇస్ ట్రూ. సో యా, అండ్ ఇంకోటి చెప్తానండి, అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియోటైప్ టెరిటరీ. ఐ డెఫినెట్లీ అగ్రీ. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది. మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ, ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది.